హిందూ మహాసముద్రంలో బ్రిటన్, అమెరికా ఉమ్మడి సైనిక స్థావరం డిగో గార్సియాపై క్షిపణి దాడి జరిగిందన్న వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులతో తమకు సంబంధం లేదని, తమ క్షిపణి పరిధి కేవలం 2000 కిలోమీటర్లేనని స్పష్టం చేసింది. ఇరాన్పై భూతల దాడులకు అమెరికా సన్నాహాలు చేస్తోందన్న వార్తల నేపథ్యంలో టెహ్రాన్ ఈ మేరకు ప్రకటన చేసింది. ఇరాన్కు సుమారు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గార్సియా బేస్పై 2 బాలిస్టిక్ క్షిపణులను టెహ్రాన్ ప్రయోగించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంతకుముందు పేర్కొంది. ఈ క్షిపణుల్లో ఒకటి గాలిలోనే విఫలం కాగా మరొకదాన్ని అమెరికా కూల్చివేసినట్టు తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్లోకి నేరుగా సైన్యాన్ని పంపేందుకు అమెరికా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. యుద్ధం జరిగితే ఇరాన్ సైనికులను బంధించే ప్రక్రియపై కూడా చర్చలు జరిగాయని తెలిపింది. ఈ క్రమంలోనే ఇరాన్ ఈ ప్రకటన చేసింది.